హలో అండి. ఆల్రెడీ నేను ఈ పిలిగ్రిమ్ సీరం గురించి లాంగ్ వీడియో చేస్తున్నాను. చేసినప్పుడు చెప్పాను నేను ఈ సీరం కొనుక్కుంటున్నానని. నా ఫ్రెండ్స్‌లో మంచి రిజల్ట్స్ చూశాను. అందుకే కొనుక్కుంటున్నానని చెప్పాను. చెప్పినట్లుగానే సీరం కొన్నానండి. దాదాపు 20 డేస్ వాడాను. ఈ సీరం అయితే నాకు చాలా అద్భుతంగా పనిచేసిందండి. స్టిక్కీగా లేదు, ఆయిలీగా లేదు, క్విక్గా అబ్జర్వ్ అవుతుంది. కేవలం 3 డ్రాప్స్తోనే ఫుల్గా ఫేస్ అంతా కూడా కవర్ అవుతుంది. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే మిగతా విటమిన్ సి సీరమ్స్ నేను తక్కువ చేయట్లేదు. ఇది నేను వాడాను కాబట్టి, రిజల్ట్స్ చూశాను కాబట్టి ఇది అద్భుతం అని మాత్రం చెప్పగలను. అందుకే బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్లో సీరమ్స్లో కూడా ఈ పిలిగ్రిమ్కి సంబంధించిన 10% విటమిన్ సి సీరము 4th ప్లేస్కి ఎగబాకింది. దానికి సంబంధించి నా అనుభవాన్ని షేర్ చేసే ముందు ఫొటోస్లో నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ ఇవే అని మీకు చూపించడం అవసరము. లేదంటే వేరే ఎవరిదో ఫోటో నేను పెట్టినట్టుగా మీరు భావిస్తారు. నా జాబ్, నా వర్క్ టెన్షన్లో పడి నా స్కిన్ నేను అంతగా నోటీస్ చేయలేదండి. నా చెంపల పైన బ్లాక్ ప్యాచ్ ఒకటి వచ్చేసిందండి. నేను మొదట చూపించిన ఇయర్ రింగ్స్ ఈ పిక్ లో వేసుకొని ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ బ్లాక్ ప్యాచ్ ని నోటీస్ చేశానో పిల్గ్రిమ్ 15% విటమిన్ సి సీరం వాడడం స్టార్ట్ చేశాను. 10 డేస్ తర్వాతదే ఆ సెకండ్ పిక్ అండి. 10 డేస్ లోనే మీరు చాలా ఆ మార్క్ కొంచెం చేంజ్ అవ్వడం మీరు గమనించి ఉంటారు. అయినా నేను వాడుతూ ఉన్నా కానీ మిగతా ఏరియాల్లో కూడా అంతా ఆ బ్లాక్ ప్యాచ్ వచ్చేస్తూ ఉండిందండి. అది నోటీస్ చేసిన తర్వాత నాకు ఇంకా ఒక క్షణం కూడా ఆగాలనిపించక నేను డెర్మటాలజిస్ట్ని వెళ్ళి కలిశాను. అది మెలస్మా అని చెప్పారు. కేవలం విటమిన్ సి సీరంతోనే అది కంట్రోల్ అవ్వదని అనిపించింది. నాకు ఫేస్ వాష్, సీరము, క్రీము, గ్లూటాథియోన్, విటమిన్ సి కలిసిన ఒక టాబ్లెట్ కూడా ఇచ్చారండి. అది కూడా నేను ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. మీకు థర్డ్ పిక్ షేర్ చేస్తున్నాను కదండి, అది 1 వీక్ ఆయన రాసిచ్చిన ప్రోడక్ట్స్ వాడిన తర్వాతది. తర్వాత 4th పిక్ వచ్చి దాదాపు 15 డేస్ వాడిన తర్వాత పిక్ అండి. ప్రెజెంట్ 30% వరకు క్లియర్ అయిందని చెప్పచ్చు. పూర్తిగా పోవాలంటే అట్లీస్ట్ 3 months అన్నా నేను ఈ కోర్స్ని కంటిన్యూ చేయాలి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఈ ప్రోడక్ట్స్ ఆయన నాకు సజెస్ట్ చేశారు. లైట్ గ్లో ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్, డి మెలన్ క్రీము, యూవి లిస్సా సన్ స్క్రీన్ లోషన్ SPF 30 ఉండేది. ఈ బ్లాక్ బాటిల్ రీహాల్ రెటినాల్ సీరం అండి. ఇది అమెజాన్ లో ఎంత సెర్చ్ చేసినా నాకైతే దొరకలేదు. అన్నిటికంటే ఇదే రేట్ ఎక్కువ అండి. 945 రూపీస్ పడింది. ఇది తప్ప మిగిలినవన్నీ అమెజాన్ లో అయితే నాకు కనిపించాయి. ఈ టాబ్లెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. విట్ ఫిజ్జట, ఇది ఒక బాక్స్ లో 10 టాబ్లెట్స్ ఉంటాయండి. 1 month కోర్సుకు నాకు ఇచ్చారు ఆయన. అలా 3 బాటిల్స్ రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి మీకు స్క్రీన్ మీద 2 కనిపిస్తోంది. ఒక బాటిల్లో 10 ఉంటాయండి. మరో బాటిల్ నేను వర్క్ చేసే ప్లేస్ లో పెట్టి ఉంచానండి. ఎందుకంటే ఇది భోజనానికి ముందు తాగాలి అని చెప్పారు. మీకు స్క్రీన్ మీద కూడా అది కనిపిస్తూ ఉండొచ్చు. ఇందులో చూపించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానండి. మన స్కిన్ టోన్ ఏదైనా సరే ఆ స్కిన్ మీద ఎటువంటి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్, మెలస్మా లాంటివి లేకుండా చూసుకుంటే చాలండి. మనం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాము. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి 30 క్రాస్ అయిన తర్వాత మన బాడీలో మెలనిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయి మన స్కిన్ ఇంకా బ్లాక్గా అవుతుంది. కనుక మనం కంపల్సరీ మన స్కిన్ కేర్ రొటీన్లో SPF 50 ఉన్న సన్ స్క్రీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. అంతేకాదండి, మెలనిన్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేసే విటమిన్ సి సీరమ్స్ లాంటివి, ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్, ఫేస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా మనం చేర్చుకోవాల్సిందే. లేదంటే మీరు కూడా నాలాగా బాధపడాల్సి వస్తుందండి. అసలే స్కిన్ బ్లాక్గా అయిపోతుంది నేను బాధపడుతుంటే ప్రతి ఒక్కరు ఏంది ఈ స్కిన్ ఇంత బ్లాక్ అయిపోయింది, ఇంత బ్లాక్ అయిపోయిందని పుండు మీద కారం జల్లేటట్టు అడిగేవాళ్ళండి. స్కిన్ మీద ఇష్యూ వచ్చినప్పటి నుంచి నేను చాలా సర్చ్ చేసి నేను ఈ ప్రోడక్ట్ వాడే క్రమంలో కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ ని నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మిస్ కాకండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.